వెల్కమ్ టు వ్యూ పాయింట్. దేశంలో సామాన్యులకు అందుబాటులో ఉండే గృహాల వాటా గత కొన్నేళ్లుగా గణనీయంగా పడిపోయింది. 2019లో దేశంలోని మొత్తం నివాస గృహాల అమ్మకాలలో దాదాపు 45% వాటా కలిగిన ఈ విభాగం 2025 చివరి నాటికి కేవలం 13 నుంచి 14% పడిపోయిందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మార్పు రియల్ ఎస్టేట్ రంగంలోని నిర్మాణాత్మక సవాల్ను సూచిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీమియం ఇళ్ల అమ్మకాలు దూసుకెళ్తుండగా చౌక ఇళ్ల అమ్మకాలు వెనుకబడిపోయాయని అనారక్ రీసెర్చ్ డేటా స్పష్టం చేస్తోంది. పెరుగుతున్న భూమి నిర్మాణ వ్యయాలు, డెవలపర్లకు పరిమిత లాభాలు వంటి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని అనారక్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ వివరించారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల ముడి సరుకుల ధరలు పెరగడం, ప్రాజెక్టుల అనుమతులలో జాప్యం కూడా డెవలపర్లకు భారంగా మారిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ధరల గృహాలకు ప్రభుత్వం నిర్దేశించిన 45 లక్షల పరిమితి ముఖ్యంగా మెట్రో నగరాల్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిమితిని పెంచితేనే ప్రాజెక్టులు లాభదాయకంగా మారి సరఫరా పెరుగుతుందని సూచిస్తున్నారు. అయితే డిమాండ్ పరంగా ఈ విభాగంలో గృహ రుణాల వృద్ధి మాత్రం బలంగానే ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రుణాలు బాగా పెరుగుతున్నాయని, ఈ వృద్ధి సుమారు 20% ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలతో ఈ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆర్థిక కారణాల వల్ల ప్రైవేటు డెవలపర్ల భాగస్వామ్యం పరిమితంగానే ఉంది. అయితే దీంతో దేశంలో లక్షలాది అందుబాటు ధరల గృహాల కొరత కొనసాగుతూనే ఉంది.